బాముతో మిలాఖత్, బనకచర్లపై దస్కత్. దుదుఖా దుద్ పానికా పాని. తేలిపోయింది, మనిషి మనోడే కానీ మనసు మనది కాదని స్పష్టమైపోయింది. బనకచర్లపై చంద్రబాబు ఎత్తుగడ, నమ్మబలికిన తెలంగాణను బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం, మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం. ఢిల్లీ నడివీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంలో అధికారికమో అనధికారికమో తెలియని ఒక సమావేశం జరిగింది. నదీ జలాలు, వివాదాలు, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన అనేక రాజ్యాంగబద్ధ సంస్థలున్నా అవేమీ ఇందులో పాల్గొనలేదు. కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం 5 రోజుల్లో ఒక కమిటీని వేయాలని ఇందులో నిర్ణయించారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం. దశాబ్దాలైనా తేలని ట్రిబ్యునల్లు, సుప్రీంకోర్టు, కేంద్ర జల సంఘం వెంటనే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ కేవలం 1 నెల రోజుల్లో పరిష్కరిస్తుందట. మేము అపాయింట్ చేసిన కమిటీ కాబట్టే వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతరార్థం ఏమిటంటే తెలంగాణ నీటిబొట్టును రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. బనకచర్లపై బాంఛన్ బాబు అంటూ సాగిలపడ్డారు. తనకు తెలంగాణ ప్రజలు ప్రయోజనాల కన్నా ఆంధ్ర బాబు ఆదరణమే ముఖ్యమని చాటుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలు గడిచిన జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి ఆంధ్రాలతో మాత్రం ఎలాంటి వివాదాలు ఉండొద్దని దండోరా వేస్తున్నారు. ఎంత దగ, ఎంత మోసం. మన నీళ్ల కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. బనకచర్ల ప్రస్తావన వస్తే బాయ్కాట్ అంటూ ముందు రోజులు ప్రతికూలకు లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు. తెల్లవారేసరికి బాబుతో సమావేశమయ్యారు. బనకచర్ల అనేదే తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని చెప్పిన ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలు కూర్చున్నారు. సమావేశంలో బనకచర్లపై చర్చ జరగలేదని రేవంత్ అంటే దానిపై ప్రధానంగా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. బనకచర్ల వెనక బాబు మతలబు నడిచింది. సో దీని మీద ఒకసారి మనం మన సీనియర్ కరెస్పాండెంట్ మండరి గారితో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ అసలు నిన్న జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో మన ఢిల్లీలోని బనకచర్ల మీద సీఎం రేవంత్ రెడ్డి గారేమో బనకచర్ల మీద అసలు టాపికే రాలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఇటు మన టీడీపీ పార్టీకి సంబంధించి నిమ్మల రామానాయుడు మాత్రం దాని మీద చర్చించాము, ఒక కమిటీ కూడా వేయబోతున్నామని చెప్పేసి బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దీని మీద తెలంగాణ అనేది రాష్ట్రం వచ్చిందే నీళ్లు, నియామకాలు, నిధులు, ఈ 3 సంబంధించిన దాని మీద తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానికం కోరుకున్న మాట. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే మనకు రావాల్సినటువంటి నీళ్ల వాటా, మనకు రావాల్సినటువంటి ఎన్ని రావాలి అని చెప్పేసి గత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి ఒక పెద్ద ప్రాజెక్టులు కట్టగలత కేసీఆర్ దక్కుతారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఈ రోజు బనకచర్ల అనేది ఒక విధంగా చెప్పాలంటే బనకచర్ల అనేది అది బనకచర్లకు సంబంధించిన దాంట్లో ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందో, దానివల్ల నిజంగా ఏపీ ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు. కానీ 2 పార్టీలకు మాత్రం రేపు రాబోయే ఎలక్షన్ లో ఫండింగ్ మాత్రం ఉపయోగపడుతుంది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఒక 80,000 కోట్లకు మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేది దానికి ఒక డిపిఆర్ రెడీ చేసింది. ఆ డిపిఆర్ రెడీ చేసిన నేపథ్యంలో దానివల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు, బనకచర్ల అనేది మనకు ఒక పెద్ద గుదిబండ అవుతుంది అని చెప్పేసి ఆంధ్ర మేధావుల సంఘమే, ఎవరైతే చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నటువంటి ఆంధ్ర మేధావులు వాళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలం కమిషన్ల కోసమే బనకచర్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, అది నిజంగా గుదిబండ అవుతుంది, ఆర్థిక భారం పడుతుంది అని చెప్పేసి, రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా సమావేశం పెట్టి బనకచర్లను వద్దు అంటే వద్దు అన్న సందర్భాన్ని మనం గత కొద్ది రోజుల కింద చూసినాం. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి రాబోయే ఎలక్షన్ లో ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి దాని 80,000 కోట్ల నుంచి ఒక 2 లక్షల కోట్ల వరకు తీసుకుపోవాలి. తీసుకుపోయి అక్కడ రేపు రాబోయే ఎలక్షన్ లో అక్కడ ఎలక్టోరల్ బాండ్ రూపంలో లేకపోతే కమిషన్ల రూపంలో రేపు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నడుస్తున్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు నేను ఏడుస్తా, నన్ను పిచ్చు నేను ఏడుస్తా అనేది అడ్డుకున్న ఘనత మాదే అని చెప్పేసి ఇక్కడ ఎవరు కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. అసలు
బనకచెర్లను కట్టమని చెప్పేసి కూడా అక్కడ ఆంధ్రాకు సంబంధించిన చెప్తాను. ఏదైతే నిన్న జరిగిందో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన సమావేశంలో గతంలో ఇదే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, అవసరమైతే కృష్ణా జలాలు లేకపోతే గోదావరి జలాలకు సంబంధించిన దాంట్లో నేను ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తా, 4-5 సార్లు కూడా సమావేశం అయితే దానికి సంబంధించిన దాంట్లో నేను మాట్లాడుకుంటా అని చెప్పింది కదా. అయితే కేంద్ర సంబంధించిన జలవనరులకు సంబంధించిన శాఖ మంత్రి ఈ రోజు రెండు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఎందుకు తప్పుకున్నారు అంటే బనకచెర్లకు సంబంధించిన దాని మీద క్లారిటీ ఉన్నావు కదా, తెలంగాణ జలాలు తెలంగాణకే ఉండాలి అనేది ఎక్కువ ప్రధానమైనటువంటి ఒక సోర్స్. అయితే ఈ బనకచెర్ల మీద మేము అక్కడ అసలు చర్చ అవసరం లేదు, చర్చ రావాల్సిన పని లేదని చెప్పేసి మొన్న ఒక లేఖ రాశారు ఇక్కడ నుంచి. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గురించి కూడా ఒక లేఖ పోయింది వాళ్ళు ఏది కేంద్ర జల వనరులకు సంబంధించినటువంటి. ఆ లేఖలో ప్రస్తావించిన అంశం ఏంటంటే అసలు బనకచెర్ల అంశమే కాదు ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో అది పెట్టదు అని చెప్పేసి మేజర్ గా పెట్టిన సమావేశమే దానికోసం. నిన్న ఏదైతే నువ్వు అన్నట్టు నిమ్మల ఆయన చెప్పిండో రామ్మోహన్ నాయుడు ఏమని చెప్పిండు, రామానాయుడు ఏం చెప్పిండో బనకచెర్ల మీద ఖచ్చితంగా చర్చ జరిగిందని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, అసలు బనకచెర్ల మీద చర్చ జరగలేదు అంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ విధమైన అబద్ధాలు ఆడడానికి గల కారణాలేంటి? ఇది చేతగానితనం అంటే ఏంటంటే ఆంధ్ర బాబుకు తొత్తుగా ఉన్నటువంటి ఇదేంటంటే అక్కడ వాళ్ళేమో అక్కడ ప్రజలేమో మేము కొట్లాడుతున్నాము కానీ తెలంగాణ ఒప్పుకోవట్లేదని చెప్పుకోవడం అక్కడ మేము అసలు చర్చలే రాలేదు, మేము అసలు బనకచెర్ల మీద బాబు తోక ముడిచిండు ఏపీ ప్రజలు ఎంత పోయారని చెప్పుకోవడం ప్రయత్నం ఇక్కడ చేయడం. కానీ లెక్కలు ఊకోవు కదా రేపు, ఎందుకంటే ఒక సమావేశంలో మినిట్ నోట్స్ ఉంటది, ఏం జరిగింది ఏం కథ ఏమేమి మాట చర్చించడం అనే అంశానికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా ఒకటైతే వస్తుంది కదా. దాంట్లో రెండు అక్కడ రాష్ట్రానికి సంబంధించిన నేతనేమో చర్చ వచ్చిందని చెప్తాడు, ఇక్కడ రాష్ట్రం సంబంధించిన నేతలేమో చర్చ రాలేదని చెప్తాడు. సరే ఎక్కడ దేని మీద చర్చించినట్టు దాని మీద కదా నీటి జలాల పంపిణీకి సంబంధించిన దాని మీద చర్చ. అది ఆ చర్చలో ఖచ్చితంగా ఇది వస్తుంది, బనకచెర్లకు సంబంధించి వస్తుంది, గోదావరి మన కృష్ణాకు సంబంధించిన నీటికి సంబంధించి వస్తుంది, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి వస్తుంది, ఇన్ని వస్తాయి. ఇన్ని వచ్చిన నేపథ్యంలో కూడా అంతర్గత మీటింగ్ లో నిజంగా తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రైతాంగం మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆల్మోస్ట్ 95% క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు దానికి ఏమైనా నిధులు ఇస్తారా అని ఒకటి. కాళేశ్వరం సంబంధించిన దాంట్లో 1-2 పియర్స్ కూలిపోయినాయి, దాన్ని ఎట్లా ఏం కదా దాని మీద చర్చించాలి. కానీ ఇంకా బనకచెర్ల అది దాన్ని శంకుస్థాపన జరగలేదు, దానికి సంబంధించిన ఎట్లాంటి అది జరగలేదు, కానీ దాని మీద చర్చ ఎందుకు? ఇప్పుడు ఉన్న నీటి రిసోర్స్ వాడుకోవాలి కదా. ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టుల మీద కట్టినటువంటి రిజర్వాయర్లకు సంబంధించి లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్లు నింపుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఒకవైపు వర్షాలు పడతలేవు, గత 10 ఏళ్ల పాటు విస్తారంగా కురిసిన వర్షాలు ఈసారి వర్షాలు పడతలేవు, నాట్లు వేసారు, అప్పటికే నాట్లు పడ్డ నేపథ్యంలో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. కాలువల్లో నీళ్లు రావాలని చెప్పేసి మనం చూస్తున్నాం. జనగాం జిల్లాకు సంబంధించి అయిపోయింది, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం చాలా ఇక్కట్లు పడి రియల్ రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో చెరువులు పునరుద్ధరించి చెరువులకు మిషన్ కాకతీయ మీద చెరువులు పునరుద్ధరణ జరిగి భూగర్భ నీటి మట్టం పెరిగి ఈ రోజు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారింది. పంజాబ్ రాష్ట్రం కంటే ఎక్కువ మనం ధాన్యం పండించినాం. 281 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా ధాన్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకంటే గతంలో చేసినటువంటి రైతాంగ సంక్షేమ పథకాల వల్ల లేకపోతే రైతులకు ఆయకట్టకు వెళ్ళడం వల్ల లేకపోతే ఇవరకు బీడు భూమిలో ఉన్నటువంటి భూములు ఈ రోజు పొలాలుగా మారడం వల్ల వరి పంట పెరిగింది. ఆ వరి పంటను కాపాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా, లేకపోతే తెలంగాణకు రావాల్సిన నీటిని కాపాడుకుంటారా, లేకపోతే మీ గురువు గారో లేకపోతే మీరు ఏదైతే ఉందో మీ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రాల జలాలు బయటకు పంపిస్తారా అనే చర్చ జరగాలి. మేధావి వర్గంలో ఇప్పటికే ఆ చర్చ మొదలైంది. ఇప్పటికే మనం ఏదైతే నిధులు నియామకాలకు సంబంధించిన దాంట్లో తెలంగాణ వచ్చిందో ఇప్పటికి నీళ్ల దోపిడీ జరుగుతా ఉంది. గోదావరి వరదకి సంబంధించిన దాంట్లో మేము వాడుకుంటామని చెప్పేసి బనకచెర్ల మీద ఒక అదిగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద మాట్లాడని ఈ ప్రభుత్వం ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కాళేశ్వరం దాని మీద ఏదైంది, లేకపోతే ఏమంటారు ఎల్లంపల్లి అని ఈ పనులు ఆ పనులు అంటారు. కానీ ఇంతవరకు వీళ్ళు నీటికి సంబంధించిన దాని మీద తెలంగాణ రైతాంగానికి రావాల్సిన నీటికి సంబంధించిన దాని మీద ఒక్క క్యూసెక్ నీళ్ళు కూడా వీళ్ళు కొంత. ఇందుకే తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎంత, ఆంధ్రాకి వెళ్లాల్సినటువంటి వాటా ఎంత ఈ బనకచెర్ల? ఇప్పుడు విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద దగ్గర 577
క్యూసెక్ 570 సంబంధించిన దాంట్లో ఉంటది కొంచెం ఇది గోదావరి ఇటు కృష్ణాకు సంబంధించిన లెక్క ఉంటుంది. ఆ లెక్కకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు కావాలని చెప్పేసి ఆంధ్రాకు వదిలేసిన నీళ్లు వీళ్ళు జగన్ తోటి టైప్ అయ్యి, లేకపోతే కావాలని చెప్పేసి అక్కడ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి అయిపోయారు. అసలు మనం కొట్లాడిన రాష్ట్రం తెచ్చుకున్న నీళ్ళ కోసం కదా. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేసి నిజంగా రైతాంగానికి ఇంత మేలు చేసిన తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీ నీళ్ళ దోపిడీ చేసిందని చెప్పేసి ఒక అబద్ధపు వాదన, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఘనత మాత్రం ఈ ప్రభుత్వానికి. అలాగే బండ్రి గారు ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టేసి బనకచర్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు బనకచర్ల అనేది ఉండదమ్మా. బనకచర్ల అనేది జనాలకు అర్థమైంది. ఏపీ ప్రజలకు, ఏపీ మేధావులకు, ఏపీ బుద్ధిజీవులకు అందరూ కూడా ఇది కేవలం కమిషన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మాత్రమే. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అది కూడా మళ్ళీ ఎత్తిపోయాల్సిందే. ఇప్పుడు మామూలుగా గ్రావిటీ అనేది తెలంగాణకు ఉంటది, కానీ బనకచర్ల వల్ల ఏపీ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అది కేవలం ఎందుకంటే ఇప్పుడు మంచి పునరుజ్జీవం అని చెప్పి తెలంగాణలో కూడా పెట్టారు. 2,000 కోట్లు అన్నారు, తర్వాత 80,000 కోట్లు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు, 2,00,000 కోట్లు తీసుకొచ్చారు. దాని మీద ఇంతవరకు అదంతా ఏంటంటే జస్ట్ కమిషన్ల కోసం నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే ఏపీకి తెలంగాణకు ఉన్నట్టు తేడా ఏంటంటే సెంట్రల్ లో బీజేపీ చంద్రబాబు నాయుడు ఎట్లా ఆడితే అట్లా ఆడుతుంది, అవునా కదా. అయితే బనకచర్లకు సంబంధించి సెంట్రల్ ఫండ్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఒకవేళ సెంట్రల్ ఫండ్స్ కనుక ఇస్తే సెంట్రల్ కు సహకరించి బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు సహకరించి ఆ 80,000 కోట్ల బడ్జెట్ కాస్త 120 కోట్లు, 1,20,000 కోట్లకు, 2,00,000 కోట్లకు తీసుకుపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత కమిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండాలి, లేకపోతే రేపు రావాల్సిన ఎలక్షన్ లో కూడా ప్రజల్ని డబ్బుతో కొనాలి అనే అంశానికి సంబంధించిన తప్ప బనకచర్ల వల్ల ఏపీ ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. రైట్. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇందాక నేను ఈనాడు పేపర్లో ఒక వార్తను కూడా చూడడం జరిగింది. ఇటు పార్టీనేమో తీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు, ఈ మీటింగ్ చెడిపోతే చూడాలని చాలా మందికి ఆశగా ఉండేది, కానీ అది చెడిపోలేదు. అంటే అంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించలేనిది మేము 18 నెలల్లో పరిష్కరించామని చెప్పేసి అని ఒక వార్త కూడా వేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు పండ్రి గారు? పరిష్కరించడం అంటే తెలంగాణకు సంబంధించిన నీళ్ళని ఆంధ్రకు పంపించడం, పరిష్కరించడం అంటే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి చేయకపోవడమా, పరిష్కరించడం అంటే తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవడమా, పరిష్కరించడం అంటే ఈరోజు ఏది కాలువలు అయితే గడ్డలు పోవడమా, ఆ బుక్కులలో నీళ్లు రాకపోవడమా, లేకపోతే కాలువలకు నీళ్లు వదలకపోవడమా, దేవాదులకు సంబంధించిన దాంట్లో మొత్తం కూడా ఎక్కడిదక్కడ కాలువలు పూర్తి స్థాయిలో నీళ్లు లేకుండా పోవడమా, పరిష్కరించండి. నీళ్లకు సంబంధించిన దాని మీద నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి అత్యంత అన్యాయం చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. దగ్గర 60 ఏళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇప్పటి కూడా 60 ఏళ్ల పరిపాలనలో ఎంత వరిధాన్యం పండింది తెలంగాణలో, గత 10 ఏళ్ల పరిపాలన ఎంత వరిధాన్యం పండింది తెలంగాణలో అనేది కదా. ఇవన్నీ పెట్టుకుని ఏదో డైవర్షన్ పాలిటిక్స్ ఇష్టానుసారంగా మీటింగ్ అయితే నిజంగా కూడా చెప్తున్నాను, ప్రభుత్వానికి అయితే ఒక సూచన అయితే చేయదలుచుకున్నా. రైట్, పిలువు, ఏపీ ముఖ్యమంత్రిని పిలువు. గెస్ట్ హౌస్ లో పెడతావా, లేకపోతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యాలెస్ లో పెడతారా, లేకపోతే ఎంఎస్ఎస్ హెచ్ఆర్డీలో పెడతారా, లేకపోతే కమాండ్ కంట్రోల్ లో పెడతారా, లేకపోతే సెక్రటేరియట్ లో పెడతారా, ఒక చర్చ పెట్టండి. అది లైవ్ స్ట్రీమింగ్ చేయండి. నువ్వు ఏం కొట్లాడుతావు ఆయన ఏం చెప్తావో తెలుస్తుంది కదా. నిజంగా అంటే నీకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ నీటి వనరుల మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు చర్చ పెట్టుకోవడం కాదు. ఎస్, ఓపెన్ చర్చ, బహిరంగ చర్చ. ఒక టీవీ ఛానల్ చూసుకోండి, అవసరమైతే ప్రభుత్వం నుంచి ఒక టీవీ ఛానల్లో 1 గంట స్లాట్ కొనండి, కొని 1 గంట స్లాట్ కొని ఇద్దరు కూర్చోండి. అవు పోయి మా నీటి మీరెట్లా దోసుకోపోతారు, అవు పోయి మా ప్రాజెక్టు మీరెట్లా అడుగుంటారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని జనాలు వింటారు కదా. జనాలు వింటే తెలుస్తుంది కదా ఈయనకు ఎంత చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ నిధులు నీళ్ళ మీద ఈయనకు ఎంత ప్రేమ ఉందని తెలుస్తుంది కదా, తెలంగాణ మీద ప్రేమ. రైట్, మీరు అన్నది అంటే అబ్సల్యూట్గా అంటే 100% నిజం. ఎందుకంటే తెలంగాణ ఆనాడు 10 ఏళ్ల కిందట కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. బేసిక్ అంటే తెలంగాణలో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఎస్ఎల్బీసీ కానివ్వండి, లేకపోతే ఈ సుంకిశాలకి సంబంధించి రిటైనింగ్ వాల్ కూలిపోవడం, ఇలాంటివన్నిటిని కూడా పరిష్కరించకుండా ఈరోజు ప్రత్యేకంగా దీని మీదే ఢిల్లీకి వెళ్ళి చర్చ పెట్టడాన్ని అసలు నిజంగా ఏమనుకోవచ్చు? అమ్మా, నేనేం చెప్తున్నా, బనకచర్ల అనేది
ఏపీ ప్రజలకు ఇష్టం లేదు, ఉమ్, కానీ నాయకులకు కావాలి. ఉమ్, అక్కడ ఉన్న నాయకులు కావాలి, ఇక్కడ ఉన్న నాయకులకు కావాలి. ఉమ్, అక్కడ 30% కమిషన్ పోతుంది, ఇక్కడ 10% కమిషన్ వస్తుంది. ఉమ్, అది ఏం మేము సీరియస్ చెప్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది కడితే దాని వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం, ఏపీ రైతాంగానికి ప్రయోజనం సున్నా అని కూడా చెప్తున్నా. కానీ అది కట్టి తీరుతారేమో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తారో నడుస్తుంది, ఉమ్, తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తారో నడుస్తుంది. కానీ కమిషన్ కట్టాల్సిందే, దాన్ని స్టార్ట్ చేస్తారేమో. స్టార్ట్ చేసి ఒకవైపు సిడబ్ల్యూసి అక్కడ కేంద్రం కూడా దానికి పరిమితులు ఇవ్వకపోయినా దాన్ని స్టార్ట్ చేసుకుంటారు, టీపీ పెట్టుకుంటారు, పెట్టుకొని దాని మీద కొంచెం ఏమంటారు బడ్జెట్ రిలీజ్ చేస్తారు. దాంట్లో కమిషన్లు తీసుకుంటారు తప్ప దానివల్ల ఎలాంటి అది లేదు. బనకచెర్ల అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఆ విషయం 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలకు తెలుసు, ఏపీ ప్రజలకు కూడా తెలుసు. కానీ తప్పదు, అది కట్టాలి. అది ఎందుకంటే కమిషన్ల కోసం అది కట్టాలి అనేది ఒక ఉద్దేశం, అంతే తప్ప ఏముండదు. తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే ఇక్కడ ఇంపార్టెంట్. అయినా రాష్ట్ర రైతాంగానికి ఎన్ని నీళ్లు రావాలి, విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినటువంటి నీళ్ల వాటర్ మాత్రం ఖచ్చితంగా కాపాడాలి. కాపాడకపోతే మాత్రం రాష్ట్ర రైతాంగం ఏమి ఊరుకోదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ పండ్రి గారు.